ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి. సో తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో దాని తగ్గట్టు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలనేది ఎట్లా న్యాయం చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇంతకుముందు కోవిడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా మారబోతుంది అన్నమాట. సో దాని తగ్గట్టు వీళ్ళిద్దరూ కూడా ఎట్లా చర్చించాలి, ఎట్లా చేయాలని చెప్పి కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చే బడ్జెట్ వచ్చిన బడ్జెట్ లో కూడా తెలంగాణ ఆడపిల్లలకి ఏదైతే అమలు చేశాడో దాని అవి ఇస్తాడు. తులం బంగారం కానీ యాక్టివాస్ కానీ అవి ఇస్తాడా ఇస్తారన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో గ్యాస్కి వాటికే చాలా కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్యావసరాల గురించి ఆలోచించి దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఆరు హామీలు కూడా అమలుపరుస్తారని చెప్పి అనుకుంటున్నాం. సో రీసెంట్గా చూసుకుంటే కనుక మన కాలేజెస్ వాటికి స్కూటీలు ఇస్తా అని చెప్పి అన్నారు కదా, దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రతి ఇయర్ కూడా. ఇప్పుడు మన దాకా సన్న బియ్యం ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చిందా, ఏ ప్రభుత్వం ఉండదు. ప్లాస్టిక్ బియ్యం ఒకసారి మీరు ఉడకబెట్టి చూడండి. ప్లాస్టిక్ మేము ఆల్రెడీ వాడుతున్నాము, అది ప్లాస్టిక్ బియ్యం కాదు, అది సన్న బియ్యం కూడా. అందరూ కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, సన్న బియ్యం కూడా బాస్మతి బియ్యం లాగా ఉన్నాయని చెప్పి అంటున్నా. సో తులం బంగారం ఇప్పుడు ఆల్రెడీ బంగారం మన దాకా రేట్ ఎక్కువ ఉంది. సో ఈ మధ్యకాలంలో రేటు తగ్గింది కాబట్టి తులం బంగారం కూడా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. అలాగే బంగారం ఇంపోర్ట్ షార్టేజ్ కూడా ఉందని చెప్పి అనుకుంటున్నాము. సో రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది స్కీము. ఆ స్కీమ్ కూడా బంపర్ సక్సెస్ అయిందని చెప్పి అనుకోవచ్చు అనమాట. అవును, ఆయన చెప్పిన 6 హామీలో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, అలాగే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా మన చాలా మంది కేటాయించడం జరిగింది. ఇంకా అది వాళ్ళ కౌంట్ చేసి చెప్పగలుగుతారు. వాళ్ళ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2000 ఇస్తా అన్నాడు, యాక్టివాస్ ఇస్తానన్నాడు, ఫ్రీ గ్యాస్ ఇస్తానన్నాడు, సబ్సిడీ ఇస్తా అన్నాడు, ఎడ్యుకేషన్ ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ఇన్ని అంటే ఒక్క స్కామ్ లో ఇన్ని పెట్టాడు. సో మీ వరకు ఎంత వచ్చింది? మోస్ట్లీ అన్ని కూడా మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయడం జరిగింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే బియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ అనేది కూడా రేటు తగ్గుతుంది కాబట్టి ఆ రేటు కూడా ఇప్పుడు గోల్డ్ ఇంపార్టెంట్ అయినాక గోల్డ్ కూడా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. ప్రెసెంట్ గోల్డ్ కన్నా గ్యాసే ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి గ్యాస్ కొంచెం ఆలోచించినాక గోల్డ్ గట్రా అది కూడా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత చెప్పినా సరే 18,500 కోట్లు కొన్నా ఎక్కువ రాదని చెప్పి చెప్పిండు ఆయన మధ్యలో కోసినా కూడా. సో ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం కోసం ట్రై చేస్తున్నారు. సో ఆదాయం వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా ఒకటి కూడా చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. సో మీరు బాగా స్లోగా చెబుతున్నారన్నా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే, పల్లెటూరులో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినా కూడా రేషన్ కార్డు తెలుసా, దాని ప్రయోజనం తెలుసా, కేంద్రం ఇచ్చే బియ్యం ప్రయోజనం తెలుసా, కేంద్రం ఇచ్చే పథకాల ప్రయోజనం తెలుసా, అది తెలంగాణలో పొందలేదు. రేషన్ కార్డు వచ్చినాక పొందుతున్నారు. 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వడానికి పేదోడికి ఎంత కష్టపడతాడు బ్యాంకోడు. అదే మాఫీ చేసాడంటే ఆ బాధ అనేది ఆడికి తెలుసుగా పేదోడికి. పల్లెటూరులో అది జరిగింది. ఓకేనా? హైడ్రా అంటున్నావు, హైడ్రా కూల్చిన తర్వాత కూల్చేటప్పుడు బండబూతులు తిట్టారు అందరూ. కూల్చిన తర్వాత ఆ పార్కులకి వెళ్ళి ఎంత పొగుడుతున్నారు, ఎంత భయంకరంగా పొగుడుతున్నారు. దుర్గం చెరువు పార్క్ కాడికి వెళ్ళు, అది ఎప్పుడు అంట. దాని పక్కన బిల్డింగ్లు గురించి ఎంత బాగా వేశారు. కుకటపల్లి రోడ్డు ఎంత బాగుంది ఇప్పుడు. ఆ బీచ్ గుడిసెల రోడ్లు ఇస్తారమ్మా, ఇస్తారు. ఇప్పుడు పాత వాళ్ళు చేసి వెళ్ళిన అప్పులు ఉన్నాయి. ఓకేనా? వచ్చి ఆదాయం మొత్తం శాలరీలకు వెళ్ళిపోతున్నాయి. మరి యాడ్ చేస్తాడు ఆయన, కానీ ఆయన ఎక్కడ చేస్తాడు? కాబట్టి టైం ఉంది. టైంలో కొనే జాబ్ షిఫ్ట్ లాడుగా ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి తెలుసా నీకు? ఎందుకు వచ్చినాయి? ఎందుకు రాలేదమ్మా? పెండింగ్ పెట్టి మొత్తం పూర్తి చేశాడు. పోలీసులు ఉద్యోగాలు వచ్చినాయి తెలుసా నీకు? 16,000 పోలీసు ఉద్యోగాలు ఎక్కిన 2వ నెలలకే ఎక్కారమ్మా. మీకు తెలుసో తెలీదో? కానిస్టేబుల్ అడుగు, మా మిత్రులందరూ చాలా మంది ఉన్నారు కానిస్టేబుల్. ఒక రకంగా చెబుతున్నానమ్మా, గత ప్రభుత్వం కన్నా కూడా ఇచ్చిన హామీలు ఉన్నాయి, కానీ ఒక రన్నింగ్ అనేది చూపిస్తున్నాడు తెలంగాణకి హైదరాబాద్ ఆదాయంతో అని నేను గర్వంగా చెబుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి. ఎక్కడ ఇవ్వలేదమ్మా నీకు? యూరియాకి ఇచ్చాడు, నీకు దేనికి ఇవ్వలేదు చెప్పు? మందుల పరంగా ఇచ్చాడు, రైతుల పరంగా ఇచ్చాడు. గ్యాస్ ఇప్పుడు కరువు వచ్చిందమ్మా, గ్యాస్ ఎందుకు ఇవ్వలేదమ్మా నీకు? ఇను గ్యాస్ రేట్ ఎంతమ్మా? పాత విధానం చెప్పు, ఇప్పుడు పెరిగింది కాదు, పాతది చెప్పు.
900. 500కి తెలంగాణలో గ్యాస్ ఇచ్చారు. నీకు వెళ్ళి ఇచ్చారో లేదో నీకు తెలియదేమో కానీ మాకు ఇచ్చారు. మా చుట్టుపక్కల ఉన్న 4-5 కుటుంబాలకు వచ్చినాయి 500కే గ్యాస్. 400 తీసుకోలే వాళ్ళు అన్న. 900 రూపాయలు గ్యాస్ ఉంది కదా, 961 రూపాయలు ఇళ్లలో వాడుకునేది, షాపుల్లో వాడుకునేది కాదు. మీతో వచ్చిన తిప్పలే ఇది అన్న. జనానికి వద్దు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని ఇంకా వ్యాపారస్తులకి పైకి తేవాలని. 5 ఎకరం ఉన్నాడికి వద్దు, 500 ఎకరాలు ఉన్నాడికి కూడా ఇవ్వాలి. ఆడికి వేస్తేనే మీకు ప్రయోజనం కనపడుద్ది. ఎకరం ఉన్నాడికి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తే సామాన్యుడు బతకూడదన్న మీ ఉద్దేశంలో. మీ సోషల్ మీడియాకి వచ్చిన తిప్పలే ఇది. అమ్మా నీకు నువ్వు మంచి మాట అన్నావు. భారతదేశంలో పెన్షన్లు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అమ్మా. నీకు తెలుసో తెలియదు, 90 ఏళ్ళు వచ్చిన ముసలోడు కూడా నాగలెత్తి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నీ వచ్చిన పెన్షన్ 2,000 నాకెందుకు రాని పల్లెటూరులో చెబుతారు. నీకు తెలుసో తెలీదు. ఓకేనా? ఎవరమ్మా ఎక్కడ? అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చెప్పు నువ్వు. ఇప్పుడు తెలంగాణ మారిపోయింది. రైతు పరంగా ఎంత గర్వంగా బతుకుతున్నాడో నీకు తెలియదు. నిన్న రైతు భరోసా పడింది 6,000 ఒక్కొక్కళ్ళకి. 6,000 పడినాయి అమ్మా. ఎకరం ఉన్న వాళ్ళకి వేస్తారమ్మా. తొందర ఏముంది? అవి వేసిన వాళ్ళు కూడా దిక్కులేదు కదా. వేస్తారు, టైం వచ్చింది దానికి. ఏందమ్మా ఏదమ్మా ఎన్ని అమలు అవ్వలేదు. ఉచిత బస్సు అమలు అయింది రైతులకి. మహిళలకు ఇచ్చేదేనా అంటే ఉచిత బస్సు అమలు అయింది. ఇంకేమున్నాయి వాళ్ళకి ఎవరు ఇస్తా ఉన్నారమ్మా? స్కూటీలు ఇస్తా ఉన్నాయి. మరీ చెబుతారమ్మా మీరు. అది అసలు హామీలోనే లేదు. ఎవరు ఇస్తారమ్మా? ఏం హామీలో అని చెప్పు. ఉచిత బస్సు అన్నారు కానీ స్కూటీలే. మరీ అమ్మ రేవంత్ రెడ్డి గారిని మరీ అమ్మా ఇదిగో ఇను 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఓకేనా, కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని ఒక లైన్ లో నడిపిస్తున్న మేధావమ్మ రేవంత్ రెడ్డి. కింద నుంచి పైదాకా వచ్చినాడు నడిపిస్తున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ తగ్గుండారంటే ఇది ఎప్పుడో కొట్లాట ఎప్పుడో జరగాల్సింది. 6 నెలలకే కొట్లాట జరగాల్సింది. తెలుసా నీకు? 2 సంవత్సరాలు నడిపాడు. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలేదంటే రేవంత్ రెడ్డి. మరి సీనియర్ అనకాలన్నా సీనియర్ అని ఒక పేరు తెచ్చుకుంటున్నాడు, మంచి పేరు. బడ్జెట్ లేదు, అమలు చేయడానికే పథకాలు చేయడానికే బడ్జెట్ లేదు అంటున్నారు. సినీ ప్రముఖులకు లక్షలు ఇచ్చి అవార్డులు వేసుకుంటున్నారు. ఎవరిచ్చారమ్మా అవార్డులు? ఎవరిచ్చారమ్మా? గద్దర్ సంస్థ కింద గవర్నమెంట్ సొమ్ముతో ఖర్చు పెట్టలా. సో ఈయనమ్మా సినీ ఫీల్డ్ కి ఒక సంస్థ ఉంది. దానిలో గద్దర్ గారితో ఒక సంస్థ జాయిన్ చేశారు. ఆ సంస్థ తరఫున ఇచ్చారు అవార్డులు. ఓకేనా? ఏదో గవర్నమెంట్ సొమ్ము తీసుకొచ్చేసి సినిమా హీరోలకి ఇచ్చినట్టు చెబుతావేనమ్మా నువ్వు. అట్ట రాంగమ్మా. నీకు రాంగ్. పూర్తి సమాచారం లేదు నీ దగ్గర. అంతే. తెలంగాణ ఉన్న పల్లెటూర్లకు వెళ్దాం. ఇనమ్మా ఇన్నాళ్ళు మాట్లాడు. పల్లెటూర్లకు వెళ్దాం. అమ్మ సమస్యల్లో ఉండారా అంటే ఏం లేవన్నా మాకు బాగానే ఇస్తున్నారు. రైతు భరోసా కూడా వేశారు. కానీ గర్వంగా చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పడిన డబ్బులు పడుతున్నాయి, చూస్తున్నారు, కనపడుతున్నాయి. ఉపయోగపడేవి వాళ్ళకి ఉండయి. 1,00,000 రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీలు అయినాయి. రేషన్ కార్డులు వచ్చినాయి. కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యం వస్తుంది. గోధుమ పిండి వస్తుంది. కిరోసిన్ కూడా రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తున్నారు. ఏపీలో స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి డోక్రా తీసేస్తాడు మహిళలకి. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాడుగా, స్టార్టింగ్ లోనే ఇచ్చాడు. మరి ఇప్పుడు తీసేయలేదు. అది రుణమాఫీ అనేది చేస్తాడు. కొద్ది టైం పట్టింది. దానిలో కంపల్సరిగా వస్తాడమ్మా. 29లో ఆయనే వచ్చేది కంపల్సరిగా. పోటీ ఎమ్మెల్యేలను తయారు చేస్తున్నాడు.